అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో రేషన్ అనేది ఎక్కడ తీసుకోవాలని ప్రజలకు అయోమయ స్థితిలో ఉన్నారు. అంటే ఇంటి దగ్గరికి రేషన్ బండి వస్తుందా లేదా రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నెలలో ఇచ్చేటటువంటి రేషన్ గురించి పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు. ఇంటి వద్దకే రేషన్ కొత్త ప్రభుత్వ నిర్ణయం ఇదే. ఇంటి వద్దకే రేషన్ అనేది వినడానికి బాగానే ఉన్నా అందులో ప్రాక్టికల్ కష్టాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. రేషన్ పంపిణీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చింది. ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేసింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, అసలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదా అనే విషయంపై పక్కన పెడితే కొత్త ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమైంది. రేషన్ బండ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే రేషన్ పంపిణీ వ్యవస్థ మళ్లీ పాత పద్ధతిలోకే వస్తుందని అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అదొక మూర్ఖపు నిర్ణయం అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది మూర్ఖపు నిర్ణయం అని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం భారీగా ఖర్చు చేశారని, వాటి నిర్వహణ ఇంకా ఎండియు ఆపరేటర్ల జీతాలు అన్ని అదనపు ఖర్చులేనని విమర్శించారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కొన్నారని, ప్రతి నెల కూడా ఒక్కో యూనిట్ కోసం 25,000 ఖర్చు చేస్తున్నారని, ఈ విధానం వల్ల మొత్తంగా 1,500 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఆరోపించారు. అయితే దీనిని కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంటికే రేషన్ వద్దకు ప్రాక్టికల్ కష్టాలు ఏమిటంటే, ఇంటి వద్దకే రేషన్ అనేది వినడానికి బాగానే ఉన్నా అందులో ప్రాక్టికల్ కష్టాలు కూడా ఉన్నాయి. గతంలో రేషన్ దుకాణం వద్దకు వెళ్లి సరుకులు తీసుకునేవారు లబ్ధిదారులు. దీనికి కాస్త ఆలస్యమైన పలానా రోజు పలానా టైంలో రేషన్ ఇస్తారనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. 3-4 రోజుల్లో అందరికి రేషన్ పంపిణీ పూర్తయ్యేది. ఒకవేళ ఆలస్యమైన అడిగి తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇంటి వద్దకే రేషన్ వాహనాల కోసం గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,500 కోట్ల పైగానే. ప్రతి నెల ఎండియు ఆపరేటర్లకి జీతం ఇవ్వాలి. దీనితో పాటు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ కూడా అదనమే. గతంలో కేవలం డీలర్ కమిషన్ తోనే పని పూర్తయ్యేది. ఇప్పుడు అదనపు ఖర్చులు కూడా పెరిగాయి. ఆ మేరకు ప్రజలకు సౌకర్యం పెరిగిందా అంటే అనుమానమే. ప్రజల్లో చాలా మంది ఇంటి వద్దకు రేషన్ నే స్వాగతించలేదు. అందుకే వీళ్ళ కోసం ఈ నిర్ణయాలు తీసుకొచ్చాం. కొత్త ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై పునరాలోచిస్తుంది. ఒకవేళ పాత పద్ధతే పునరుద్ధరిస్తే రేషన్ వాహనాలను ఏం చేస్తారు, ఎండియు ఆపరేటర్ల భవిష్యత్ ఏంటి అనేది తేలాల్సి ఉంది. దీని గురించి ఇంకా పూర్తిగా నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ప్రతి నెలలాగా ఈ నెల కూడా ఇంటి వద్దకే రేషన్ బండి వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చిన రేషన్ వాహనం ద్వారా మీరు రేషన్ తీసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఏపీ ప్రజలు ప్రతి నెలలాగే ఈ నెల కూడా ఇంటి వద్దకే వచ్చిన రేషన్ వ్యాన్ ద్వారానే రేషన్ అందుకోవచ్చు. ఇలాంటి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియోస్ లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.